So we placed a choice here. ఇప్పుడు దీనిలో క్లిక్ చేస్తే కూడా ప్రాసెస్ జరిగే రిక్వైర్మెంట్స్ వస్తాయి మనకి ప్రాక్టికల్ లైఫ్లో. బటన్ నొక్కితే ప్రాసెస్ లాగా. సో ఎక్కడైనా కానీ ప్రాసెస్ అన్న వెంటనే జావాలో యూ హ్యావ్ సేమ్ 4 లైన్లు గుర్తుంటే అన్ని చేసేయచ్చు. సో ఫస్ట్ లైన్ ఈజ్ యాజ్ యూజువల్ ఇంపోర్ట్ java.awt.event. రైటా? క్లాస్ సిసి ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ ఇంప్లిమెంట్స్. ఓకే, ఇప్పుడు కళ్ళతో మీరు పనులు చేస్తారు, చెవులతో కూడా మీరు పని చేయగలరు. కాన్సెప్ట్ రైటా? కళ్ళతో పని చేస్తారు, చెవులతో కూడా పని చేస్తారు, కాళ్ళతో పని చేస్తారు, చేతులతో పని చేస్తారు. కాన్సెప్ట్ రైట్? అన్ని పనులే అయినా పనులకు వేరే వేరే పేర్లు ఉన్నాయి. కళ్ళతో చేసే పనికి చూడడం అని, చెవితో చేసే పనికి వినడం అని పేర్లు ఉన్నాయి కదా. కరెక్టే కదా? అలాగే ఇక్కడ బటన్తో చేసే పనికి వేరే పేరు, చాయిస్లో క్లిక్ చేస్తే చేసే పనికి వేరే పేరు, ఇలా వేరే వేరే పేర్లున్నాయి. సో బటన్తో చేసే పనిని యాక్షన్ ఈవెంట్ అని అంటారు. లిస్టుతో కానీ చాయిస్తో కానీ చేసే పనిని ఐటమ్ ఈవెంట్ అని అంటారు. రైటా? సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్. మామూలుగా మీరు బటన్ క్లిక్ చేస్తే రాసింది, ఇక్కడ పేరు మారుతుంది, ఐటమ్ లిజనర్. రైటా? అండ్ ఈ చాయిస్కి యూ రిమెంబర్ ది సేమ్ థింగ్, ch.add. బటన్కి అయితే యాడ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దిస్, దీనికైతే యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్. సింపుల్ థింగ్. రైటా? అండ్ ఇక్కడ బటన్ అయితే పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్ ఈ అనే ఫంక్షన్కి డెఫినేషన్గా మీ ప్రాసెస్ని పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ పేరు మారుతుంది. ఏం పేరు పెట్టాలి సార్, అలా ఎలా గుర్తుపెట్టుకుంటాం? అప్పుడు అంటే ఏదో 4 లైన్లు గుర్తుపెట్టుకోండి అన్నారు, బట్టి పట్టినాం. ఇప్పుడు ఇది ఎలా మేము ఎన్నని గుర్తుపెట్టుకునేది? రైటా? ఏం గుర్తుపెట్టుకునే పని లేదు, అంతవరకు రాసి ప్రోగ్రామ్ కంపైల్ చేయి. ప్రోగ్రామ్ నీకు ఒక ఎర్రర్ రేస్ చేస్తుంది, ఇవంతా ఏందో పెద్ద కథ చెప్తుంది. ఈ కథను మళ్ళీ అర్థం చేసుకుందాం. ఆ కథను పక్కకు పెట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించినాం అనుకో, ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్ ఐటమ్ ఈవెంట్ అనే ఫంక్షన్ పేరుని అది చూపించింది. రైటా? ఆ పేరుని గుర్తుపెట్టుకో. ఇక్కడికి వెళ్ళి సేమ్ సింటాక్స్, పబ్లిక్ వాయిడ్ ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్ ఐటమ్ ఈవెంట్ ఈ అని రాసి. రైటా? పేరు మీరేం బట్టి పట్టే పని లేదు, మీరు కంపైల్ చేస్తే అదే చెప్తుంది, ఈ పేరుతో నువ్వు డెఫినేషన్ ఇవ్వలేదు అంటుంది, ఆ పేరుతో నువ్వు డెఫినేషన్ ఇచ్చి. దట్స్ ఇట్. ఈజీ గోయింగ్. జావా నేర్చుకోవడం ఈజీ. రైటా? system.out.println how are you? దీన్ని జాగ్రత్త గమనించు. ఐఎమ్ కంపైలింగ్ దిస్, రన్నింగ్ దిస్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది, జాగ్రత్తగా చూడు. ఇక్కడ హాయ్ అన్నది ఫస్ట్ ఐటమ్, దీన్ని క్లిక్ చేస్తే ఏమీ జరగలేదు ఇప్పుడు. రైటా? ఇది JDK 9 వర్షన్ నుంచి ఇది ఒక స్మాల్ బగ్, కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. నువ్వు రెండోది నొక్కినావు అనుకో, యూ గాట్ దట్ మెసేజ్, హౌ ఆర్ యూ. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ది నొక్కినావు అనుకో, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే ఐటమ్లో చాయిస్లో ఫస్ట్ ఐటమ్ని ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు నీకు ప్రాసెస్ జరగదు. అది ఒక బగ్ ఉంది, అది అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది, దాన్ని అలాగే వదిలేయండి, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సో చాయిస్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే మొదట రెండోదో మూడోదో క్లిక్ చేసి మీ ప్రాసెస్ మొదలైన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లిక్ చేసినా ప్రాసెస్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్గా అర్థమైంది? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ మీకు రికార్డింగ్లో లేకుండా ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ప్రోగ్రామ్ రిజల్ట్ని మాత్రమే చూడండి. ఆ రిజల్ట్ వచ్చేలా ప్రోగ్రామ్ మీరు చేయడానికి ట్రై చేయండి. రైట్?
అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇదే వస్తుందా సార్? ఎప్పుడు హౌ ఆర్ యు అనే వస్తుందా? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ చాయిస్లో ఉండేది తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే చాయిస్ డాట్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్. నిన్న ఈ మెథడ్ని చూసినారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేస్తే ఏమీ రాదు కాబట్టి నౌ యు గాట్ హెలో, నౌ యు గాట్ హాయ్. ఇలా చాయిస్లో క్లిక్ చేసిన ఐటమ్ని మీరు తెచ్చుకోవచ్చును. ఎనీ డౌట్? ఓకే. సో I did the program. I'm compiling Java C mm.java gt dot set text. Variable y might not have been initialized. Say c is equal to y is equal to 0. Yeah, yes. X is equal to 0. ఓయ్ సీరియస్గా గమనించండి కోడ్ని. దిస్ యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రైటా? ఏదో ఒక సూపర్ మార్కెట్, ఆన్లైన్ సూపర్ మార్కెట్ మేనేజ్ చేసేందుకు. ఓకే, టేస్ ఇక్కడ నొక్కేందుకు లేదు. ఏదో మెస్వాక్ 2 పీసెస్ కావాలి అంటే మెస్వాక్ ఇక్కడికి వచ్చింది 139, దాని ప్రైస్ ఇక్కడికి వచ్చింది, క్వాంటిటీ 2 ఇక్కడికి వచ్చింది, 139 ఇంటూ 2 మల్టిప్లై అయ్యి సంథింగ్ రాంగ్ రైటా? ఓకే, సో పేస్ డాబర్ రెడ్ 2 288 రైటా? డవ్ 1 ప్రైస్ మారింది. పర్ఫ్యూమ్స్ కోబ్రా 4 గెటాండు పాయిజన్. ఆటోమేటిక్గా ప్రైజెస్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి. 2 యు గాట్ ఎ గ్రాండ్ టోటల్. ప్రతి ఐటమ్ దాని యొక్క టోటల్ అమౌంట్ ఎంత అయింది రైటా? ఆలోచించండి. లైఫ్లో మీరు ప్రైమ్ నెంబర్ పాలిండ్రోమ్ అక్కడే ఆగిపోతారా? ప్రాక్టికల్ లైఫ్లో ఇలా ఉంటాయి అవసరాలు, ఇలా ఉంటాయి కాబట్టి ఇలా మీరు ప్రోగ్రామింగ్ చేయాలి. మోర్ ఓవర్ దిస్ ఇస్ యువర్ రికార్డ్ ప్రోగ్రామ్. నాకు తెలిసి 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ ఇది మీ రికార్డ్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? లిటరల్లీ 12 గంటల 27 నిమిషాలకు మొదలు పెడితే 12 గంటల 30 అంటే 12 నిమిషాల ప్రోగ్రామ్ ఇది. జస్ట్ బ్లడీ 12 minutes ప్రోగ్రామ్ సీరియస్గా చేస్తే, అలవాటు పడితే. ఓకే, 12 నిమిషాల ప్రోగ్రామ్. ఐ విల్ గివ్ యూ 4 days. 4 daysలో ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయి. రేపు ఈ ప్రోగ్రామ్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను రైటా? నా టార్గెట్ రేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మీరు ప్రయత్నం చేయండి. ఎల్లుండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రోగ్రామ్ ఎలా ఆలోచించాలి అని. రేపు ఇంకొక థియరీ టాపిక్ని చెప్పుకుందాం రైటా? ఆ లోపల ఎవరెవరు ప్రయత్నం చేస్తే వాళ్ళకి మంచిది, ప్రయత్నం చేయలేదా యువర్ విష్. నేర్చుకోవాల్సింది మీరు, నేను కాదు రైటా?